నేడు లిక్కర్ స్కామ్ పై ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. కేసిరెడ్డిని వారం పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. సిట్ పిటిషన్ పై ఇవాళ ఏసీబీ కోర్టు విచారణ చేయనుంది. లిక్కర్ స్కామ్ కేసులో నిన్న రాజశేఖర్ రెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఇదే కేసులో కస్టడీకి ఇవ్వాలని సిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇక ఈ అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, భాగంగా ఇటు ప్రధాన సూత్రధారి అయినటువంటి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సంబంధించినటువంటి ఇప్పుడు కస్టడీ అనేది కూడా ఇక వారం రోజుల పాటు కస్టడీ ఇవ్వాలంటూ కూడా సిట్ అధికారులు అయితే కనుక ఏసీబీ విజయవాడ ఏసీబీ కోర్టులో అయితే కనుక పిటిషన్ దాఖలు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క కస్టడీలో భాగంగా ఏదైతే కోట్లు అవినీతి జరిగిందో ఆ వేల కోట్ల రూపాయల అవినీతిలో ఎవరెవరు ఎంత వాటా తీసుకున్నారు, అదే విధంగా ఈ యొక్క లిక్కర్ స్కామ్ లో హోలోగ్రామ్స్ కావచ్చు, షెల్ కంపెనీస్ కావచ్చు, వీటన్నిటిపై కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ఇటు సిట్ అధికారులు అయితే కనుక వెల్లడిస్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ యొక్క విచారణలో భాగంగా ఏదైతే అరెస్ట్ చేసిన అనంతరం కూడా తీసుకొచ్చిన అనంతరం ఇక సిట్ విచారణకి రాలేదు. గతంలో కూడా 4 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఈ యొక్క విచారణకి రానందున ఇక వారం రోజుల పాటు కూడా ఇక ఈ యొక్క కస్టడీ పోవాలి అంటూ కూడా ఇటు సిట్ అధికారులు అయితే కనుక ఏసీబీ కోర్టును ఆశ్రయిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఈ రోజు విజయవాడ ఏసీబీ కోర్టులో అయితే కనుక వాదనలు అయితే కనుక జరగనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నటువంటి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని కస్టడీ ఎన్ని రోజులు ఇస్తారు అన్న దానిపై అయితే కనుక ఈ యొక్క కోర్టులో వచ్చినటువంటి తీర్పు ఆధారంగా ఉండబోతున్నట్టు తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఇటు రాజశేఖర్ రెడ్డి నుంచి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నాలు అయితే కనుక సిట్ అధికారులు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. శాలిని, థ్యాంక్ యూ సంతోష్.